79 సంవత్సరాల స్వతంత్ర కాలంలో తెలంగాణ ప్రాంతంతో పాటు ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధికి నోచుకోలేదు. ఈ 70 సంవత్సరాల స్వతంత్ర కాలంలో కాంగ్రెస్ ఇప్పుడు 11 సంవత్సరాల బీజేపీ పార్టీ అధికారంలో ఉంది, కానీ అభివృద్ధి చేయలేదు. కేవలం కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ స్వరాష్ట్రంలో అక్కడ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా, ఆదిలాబాద్లో జోగురామన్న గారు మంత్రిగా కొనసాగిన కాలంలోనే దాదాపు 1100 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి ఆదిలాబాద్ మున్సిపాలిటీ ప్రాంతాన్ని, ఆదిలాబాద్ నియోజకవర్గంలో 4000 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడమే జరిగింది. ఆదిలాబాదు పట్టణం ఒకసారి చూస్తే గత 10 సంవత్సరాల కంటే ముందు చూస్తే దక్షిణ బుర్జీ ఎంత ఇరుగ్గా ఉండేది. ఆదిలాబాద్ పట్టణంలో సుందరీకరణ, వివిధ కూడళ్లు, అటు వినయ్ చౌక్ కావచ్చు, అంబేద్కర్ చౌక్ కావచ్చు, హైలవే ఆదిలాబాద్ కావచ్చు, ఇక్కడ ప్రధాన తోరణం కావచ్చు, వెల్కమ్ బోర్డు తోరణం కావచ్చు, డివైడర్ కావచ్చు, ఇవాళ నాలీలు, సిమెంట్ రోడ్లు, ఈ విధంగా చెప్పుకుంటే దాదాపు 1100 కోట్లతోని నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేయడం జరిగింది. ఇవాళ మేము అభివృద్ధి చూపెట్టి అడుగుతున్నాం, గెలిపించాలని కోరుతా ఉన్నాం. ఈ 2 సంవత్సరాల అధికారంకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధికి ₹1 తీసుకురాకుండా మాకు ఓట్లు వేయాలని చెప్పి ఏగో ముఖం పెట్టి అడుగుతున్నారో ఇవాళ ప్రజలు నిలదీస్తా ఉన్నారు. ఈ 2 సంవత్సరాల కాలంలో ₹1 తీసుకురాకుండా, అదేవిధంగా కేసీఆర్ గారి ప్రభుత్వం 2000 పింఛన్ ఇచ్చారు, మేము 4000 ఇస్తామని చెప్పి, కేసీఆర్ గారి ప్రభుత్వం ఎకరానికి 10,000 ఇచ్చారు రైతు బంధు, మేము రైతు భరోసా పెడుతున్నాం 15,000 ఇస్తామని చెప్పి, ప్రతి మహిళకు 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఆడబిడ్డకు 2,000 ఇస్తామని చెప్పారు. ఇప్పటికీ అమలు చేయలేదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు సిగ్గుపడాలి. ఇవాళ బోర్డులు పెట్టుకొని తిరుగుతున్నారు. ఏప్రిల్ నెల నుంచి 2,000 ఇస్తామని చెప్తున్నారు. ఇప్పటి వరకు ఎందుకు ఇవ్వలేదు? రేపు ఎన్నికలు గెలిచిన తర్వాత ఇస్తారని గ్యారెంటీ ఏంది? అదొకటి. రెండోది, వల్ల బీజేపీ పార్టీ, ఇక్కడ బీజేపీ పార్టీ సంబంధించినటువంటి ఎమ్మెల్యే గెలిచి, ఎంపీ గెలిచి 2 సంవత్సరాలు దాటిపోయింది. ఆయన మాట్లాడుతుంటే పదే విమానాశ్రయం తీసుకొచ్చానని మాట్లాడుతున్నాడు. గత 2 సంవత్సరాలుగా అఖిలపక్ష ఉద్యమాలు, మేము ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం వహిస్తూ సీసీఐను ప్రారంభించాలని చెప్పి అనేక ఉద్యమాలు చేశాం. కేంద్ర ప్రభుత్వాన్ని కలిశాం, కేంద్ర ప్రభుత్వ పరిశ్రమ శాఖ మంత్రి గారిని కలిశాం, హెచ్డి కుమారస్వామి గారిని. 6 నెలల్లో దాన్ని ఖచ్చితంగా ప్రారంభిస్తామని తను హామీ ఇచ్చాడు. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా కేటీఆర్ గారు పరిశ్రమ శాఖ మంత్రిగా ఉన్న తను మూడు రకమైన ప్రతిపాదనలు పెట్టాడు. మీరు ఒకవేళ కేంద్ర ప్రభుత్వం సీసీఐను ప్రారంభించాలనుకుంటే 49-51 చొప్పున దాన్ని ప్రారంభిద్దామని చెప్పి నిధులు పెట్టి, లేదు ఆ పరిశ్రమ కేంద్ర ప్రభుత్వమే మీరు ప్రారంభిస్తే దానికి కొత్త పరిశ్రమకి ఇచ్చే రాయితీలు ఇచ్చేసి దాన్ని ప్రారంభిస్తామని చెప్పారు. లేదు ఒకవేళ కేంద్ర ప్రభుత్వానికి ఆ పరిశ్రమను ప్రారంభించేటువంటి ప్రయత్నం మీరు చేయకపోతే పూర్తిగా మా రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించండి, మేమే నడుపుతామని చెప్పారు. ఈ 3 డిమాండ్లు కూడా వాళ్ళు అంగీకరించకుండా, సీసీఐను ప్రారంభించకుండా ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ ఎమ్మెల్యే అమ్ముకునే ప్రయత్నం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యే ఇద్దరు కలిసి దాన్ని అమ్ముకునే ప్రయత్నం చేస్తారు. ఏమనంటే విమానాశ్రయం తీసుకొస్తామని చెబుతున్నారు. విమానాశ్రయం ఎవరికి అవసరం ఉంటుంది? జైనేతలో ఉన్నటువంటి ఒక రైతు కూలు కుటుంబాలు ఆదిలాబాద్ అవసరాల కోసం రావాలంటే విమానాలు వస్తారా? ఆదిలాబాద్ ప్రాంత ప్రజలు ఇచ్చోడకు నిర్మల్ పోవాలంటే విమానాలు వెళ్తారా? ప్రజలు ఏమంటున్నారు? ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధి చేయాలి, రోడ్డు కావాలా, నాలి కావాలా, మా బ్రతుకులు మారాలి. నీవు ఎన్నికలకు ముందు ఏం చెప్పావు? ప్రతి సంవత్సరానికి 5,000 మందికి నిరుద్యోగులకు ఉద్యోగం కల్పిస్తామని చెప్పా. అదే అడుగుతున్నారు. ఏమన్నట్టు ప్రతి మాటలో విమానాశ్రయం అంటున్నారు. కాబట్టి ఇవాళ ఎన్నికల సందర్భంగా అధికార పార్టీ అనేక కుట్రలు చేస్తూ ఉన్నారు. ఇవాళ డబ్బు పంపిణీ చేయడం కానీ, ఇటు బీజేపీ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ డబ్బు పంపిణీ చేయడం కానీ, మందు పంపిణీ చేయడం కానీ, ఈ విధానాలు ఖచ్చితంగా మేము ఖండిస్తూ ఉన్నాం. పోలీసు అధికారులు కూడా అటు కాంగ్రెస్ ప్రభుత్వానికి, ఇటు బీజేపీ ఎమ్మెల్యే ఎంపీకి సహకరిస్తున్నారని చెప్పి మేము ఆరోపణ చేస్తున్నాము. అదేవిధంగా మా బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి నాయకులను అనవసరంగా వేధింపులు చేయడము, బైండ్ ఓవర్లు చేయడము, బెదిరింపులు చేయడం అనేది జరుగుతున్నది.
ఈ యొక్క వైఖరి తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజలు స్వచ్ఛందంగా బీఆర్ఎస్ పార్టీకి ఓటేసి గెలిపించేటువంటి ప్రయత్నం చేస్తారని చెప్పి ఖచ్చితంగా మున్సిపాలిటీ బీఆర్ఎస్ పై గులాబీ జెండా ఎగురుదని చెప్పి మేము విశ్వసిస్తున్నాం. ప్రజలందరూ కూడా కోరుతా ఉన్నాం.